హాయ్ అండి. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. బయటికెళ్ళేసొచ్చిన. బయటికెళ్ళి కాళ్ళు గుంజుతున్నాయి. చాలా నీరసంగుంది. అయినా ఇంట్లో పని ఎక్కడక్కడ ఆగిపోయింది. ఇంట్లో అంతా పనంతా. రేపు ఇల్లు సర్దేసేయాలి. ఇంట్లో పని చేసుకోవాలి. చాలా రోజులైతుంది. నెల 2 నెలలైతుంది ఇల్లు సర్దక. కిచెన్, హాల్, బెడ్‌రూమ్, సెల్ఫ్‌లు సర్దాలి. అదొక్కదానికి రేపు ఎట్లా అవుతుందో ఏమో చూడాలి. ఈ రోజంతా బయటికెళ్ళేసొచ్చిన. రేపు మళ్ళీ ఇంట్లో పని చేయాలి. ఇల్లు దులుపుకోవాలి. ఇవి చేసుకోవాలి. ఈ వీడియోలు చేయాలంటే నా నుంచి అయితలేదు ఫ్రెండ్స్. పోయి వచ్చిన తలకాయ నొస్తుందని చాయ్ చేసుకుంటే మొత్తం చాయ్ మాడిపోయింది. చాయ్ మాడిపోయింది. చూసుకుంటూ సెల్ చూసుకుంటూ కూర్చున్న వరకు వచ్చి తలకాయ నొస్తుందని కూర్చున్నా. మాడిపోయింది చాయ్. నీళ్ళు పోసేసి ఇచ్చిన. వీడియో తీద్దాం అనుకున్నా మర్చిపోయింది. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఒక ఫోన్ చేయండి ఫ్రెండ్స్ తల్లిదండ్రులకైనా. అమ్మాయిలైతే ఫోన్ చేస్తారు కానీ అబ్బాయిలు చేయరు ఫ్రెండ్స్. అమ్మాయిలైతే ఒక్కలానే ఉండాలి. ఇద్దరు కొడుకులు ఉండొద్దు, ఇద్దరు బిడ్డలు ఉండొద్దు. ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అవునా కాదా? కామెంట్ చేయండి నాకైతే. ఓకేనా? అమ్మాయి ఉంటే అమ్మ బాగున్నామ్మా, తిన్నావా, ఏం చేస్తున్నావు, హాస్పిటల్ పోలేదు, హాస్పిటల్కి అని చేస్తుంది. బిడ్డ ప్రేమ అది వేరే ఉంటుంది తల్లి మీద. ఎందుకు తల్లి బిడ్డల గురించి మాట్లాడితే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే చాలా అట్లుంటుంది. బిడ్డలు అంటేనే ప్రేమ ఉంటుంది. బిడ్డ ప్రేమ అది వేరే ఉంటుంది. బయట వాళ్ళు మనం ఎంత మంచిగా చూసుకున్నాం బయట వాళ్ళు అదే కడుపులో పుట్టిన వాళ్ళు అయితే తెలియదు కానీ తెలియలేని వాళ్ళు అది వేరే ఉంటుంది తల్లి ప్రేమ. ఎందుకంటే మా అమ్మ మీద నాకు చాలా ఉండేది. మా అమ్మ లేదు. ఏం పెట్టకపోయినా కూడా అమ్మ ఉంటే అది వేరే ధైర్యం ఉంటుంది బిడ్డకి. తల్లికి అయినా బిడ్డ అయినా. అవునా చాలా ఫ్రెండ్స్ చూడండి. నాకైతే మా అమ్మ ఎప్పుడు వస్తావు ఫోన్ చేయ చెవులు వినపడకుండా ఫోన్ చేయించి పక్కన వాళ్ళతో చెవులు వినపడకపోయి మా మమ్మీకి పక్కన వాళ్ళతో ఫోన్ చేయించేది. మహేంద్రమ్మ రమ్మనమ్మ అని ఫోన్ చేయించి అడిగేది. మహేంద్రని పోయేస్తా మా అమ్మ రమ్మంటుంది ఫోన్ చేపి చెవులు వినపడకుండా కూడా ఫోన్ చేపిస్తుంది మీ అమ్మని మీ అనేది. అయినా కూడా అమ్మ అంటే అట్లనే ఉంటుంది ఎవరికైనా. చెవులు వినపడకుంటే చాలా రోజులు అవుతుంది మా అమ్మ రాక పోమనమ్మా అని ఎవరితోటి ఫోన్ చేయించేది ఫ్రెండ్స్.
ఎవరు పడకున్నా కూడా ప్రేమ అది వేరే ఉంటుంది తల్లి. అనేది ఎవరు లేరు ఫ్రెండ్స్, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళ అక్క ఉంది, తమ్ముళ్ళు లేరు, చనిపోయిండు. అన్న చనిపోయాడు, తల్లి చనిపోయింది అనుకో. ఎందుకు తల్లి చెప్పాలనిపిస్తుంది. చెప్పొద్దు ఇవన్నీ కానీ నాకెందుకో బాధ అనిపిస్తుంది మనసు. అనుకోకుండా మాట్లాడాలనిపిస్తుంది, అందుకని అనుకోకుండా ఈ మాటలు అన్నది బాధ, కడుపులో ఉన్న బాధ బయటకు వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంటుంది కామెంట్ చేయండి, నాతో మాట్లాడండి. మీరే నా ఫ్యామిలీ, మీరే నా కుటుంబం అనుకుంటున్న సబ్స్క్రైబ్ ఉండండి. ఒకరు వీడియో పెట్టుకుంటే ఏమైందని ఫోన్ చేస్తారు. మా వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళు, బయట వారు చూస్తారు అంతేగాని ఎవరున్న వాళ్ళు మా వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు చేస్తారు కానీ అందరు చేయరు కదా ఫ్రెండ్స్. ఇట్లా ఉంటుంది. కానీ ఒక్క అమ్మాయి ఉంటే అది వేరే ఉంటుంది. ధైర్యం పిల్లకి, తల్లికి ఓసారి బిడ్డలకి కూడా అదే మన పిల్లలు ఉంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడకపోయినా అంటాడు. అయినా కూడా ఆయనకు ధైర్యం చెప్తా కానీ నేనైతే ఆయన ముందు ఏడుస్తూ ఆయన ఆగడు, ఏడుస్తాడు. అందుకని ఆయన ఓసారి బిడ్డలు ఉండాలి మనకు, ఒక్కసన్న లేదా ఆయన వద్దంటే తినలేదు కదా అంటాడు. అయినా ఏం కాదు, నాకు బిడ్డలైనా కొడుకులైనా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా చాలా అనుకొని చేయించుకుని చిన్న ఏజ్లో పిల్లలు అయ్యి. అప్పటికి మా అమ్మ అన్నది, అమ్మని ఒక బిడ్డ అయినా ఉండాలమ్మా, నువ్వు ఎప్పటికి నాకు వస్తావు పోతావు చూస్తావు, నీకైతే చూసేటోళ్ళు ఇవ్వలేరు బిడ్డ అన్నది. అంటే ఎవరైనా నా పిల్లలే అమ్మ వాళ్ళే చూసుకుంటారు మనం అని చెప్తుంది. కానీ మా అమ్మ లేదు, మా అమ్మ ఉన్నప్పుడు తెలియలేదు నాకు ప్రేమ, కానీ అమ్మ లేనప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ ఉంటే అది వేరే ధైర్యంగా నా బిడ్డ వస్తుందని ఎదురు చూసి వస్తే పోనీయకపోయి ఉంచుకునే దగ్గర. అమ్మాయి రోజు ఉండు రేపు పోదు అని అనేది నీకేదో ఒకటి నచ్చ చెప్పి ఉంచేది. అట్లా చెప్పేదా. అవును ఫ్రెండ్స్, తల్లి తండ్రి బిడ్డ ఒక్కరు వాళ్ళు ఒక్కరు ఉంటేనే అది ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవునా కాదు. నాకు లేదు, దేవుడు ఇవ్వలేదు అనిపిస్తుంది, నా వంతన లేదు కదా అనిపిస్తుంది. కానీ పెళ్ళిళ్ళు చేసిన కదా వాళ్ళు కూడా, వాళ్ళే నా బిడ్డలు, వాళ్ళే నా కొడుకులు అనుకొని ఎదురు చూస్తూ ఉంటాం. ఫోన్లు చేయకుంటే వాళ్ళు చేసిందా, చిన్నోడు చేసిందా, పెద్దోడు చేసిందా అనుకుంటాం. చేస్తారు, పిల్లలు చూస్తారు, మాట్లాడతారు. ఒక రోజు చేయకుంటే ఎందుకు ఫోన్ చేయలేదు అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఉండాలి. మా అమ్మ మా నాయన ఏం చేస్తారు, వీడియోలు ఇస్తే సంతోషంగా ఉంటానని అనుకోవద్దు. ఎవరైనా బాధ ఉంటుంది కడుపులో, కానీ చేయాలి కదా, ఒక పని అంటూ చేస్తున్నాం కాబట్టి పని చేయాలి కదా. ఒక పని అంటూ చేసుకుంటున్నాం కదా, దానికి ఎంత బాధ ఉన్నా ఎంత సంతోషం ఉన్నా చేసుకోవాలి. వీడియోలు తీయడం తప్పదు కదా ఫ్రెండ్స్. వీడియోలు ఇస్తుంది బాగానే ఉంది, ఏమైంది అన్నట్టు కొంతమంది అనుకుంటారు మా వాళ్ళే. అయినా వీడియోలు పని చేసేటోళ్ళు బాగుంటారు అనుకోవద్దు. ఎప్పుడైనా బాధ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, కానీ వీడియో రూపంగా చెప్పలేరు. మంచిగా చేసుకోవాలి అని చేస్తారు, అంతేగాని అందరికి చెప్తారా, చెప్పాను కదా, బాధ చెప్పుకోరు కదా. తల్లి బిడ్డల ప్రేమ అది వస్తుంది, అన్నదమ్ములు పిల్లల ప్రేమ ఉంటుంది. అంతేనా ఫ్రెండ్స్. ఎవరిని ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత మంచిగా అమ్మాయి అన్న ఎవరు కాదు.
కొట్టుకున్నా, తిట్టుకున్నా మన పిల్లలు మనకు ఉంటేనే ఏదైనా ధైర్యంగా మాట్లాడగలుగుతాం కానీ బయట మరెవరికి ఈ ప్రపంచం మీద తల్లిదండ్రులని అస్సలే పట్టించుకోలేకపోతున్నారు ఫ్రెండ్స్. ఆస్తుల కొరకు తల్లిని కొట్టుడు, ఆస్తుల కొరకు తల్లిని తిట్టుడు అట్లా చూసుకుంటారు కానీ తల్లి ప్రేమ బాధపడుతుంది, మా మమ్మీ బాధపడుతుంది, మా డాడీ బాధపడతారు, ఈ ఏజ్లో వాళ్ళని వదిలిపెడితే ఎట్లా అని చాలామంది అనుకుంటలేరు. చాలామంది కఠినమైపోతారు పెద్ద కాగానే, పెళ్ళిళ్ళు కాగానే అమ్మొద్దు నాయనొద్దు ఎవరో కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు అట్లా. కొంతమంది ఎవరో కఠినంగా ఉండేటోళ్ళు ఉంటారు కానీ మా ఇంట్లో మా వాళ్ళందరూ మంచిగానే ఉంటారు అందరం అయితే. ప్రపంచం మీద అలా ఉన్నారు జనాలు. అత్త మామ తల్లిదండ్రి ఉండాలి కానీ అత్త మామ ఉండొద్దు అట్లా ఉంటుంది వాళ్ళు. అదే బిడ్డకైతేనేమో తల్లి ఉండాలి. ఏం చేస్తున్నావు మమ్మీ, ఏం చేస్తున్నావు డాడీ అని ఫోన్ చేస్తుంది. బయట వారు ఎవరు కాదు. మనం అనుకుంటాం మన వాళ్ళు మనకు అవుతారు అనుకుంటాం కానీ ఓ బాధ వచ్చినప్పుడు అనిపిస్తుంది ఈయన బాధ వస్తే ఈయన చాలా బాధపడుతుంది. ఆయన ఎందుకు ఉన్నారు కదా మనకు బిడ్డలు ముగ్గురు ఉన్నారు కదా చాలాదా అమ్మాయిలు టెన్షన్ పడొద్దు ఇంక ఏడుస్తూనే ఆయన ధైర్యం ఇస్తుంది. ఆయన ముంగట నేను బాధపడితే ఆయన బాధపడతాడు ఇంక ఎక్కువ. అందుకని ఏదన్నా తల్లిదండ్రి గురించి అన్నదమ్ముల గురించి ఏదన్నా ఎక్కువ మాట్లాడేది ఉంటే జరుగుతుంటేనే నాకు కిందకి దడదడంటది. ఏంటి పరిస్థితి ఇట్లా అయితే మా అత్త మామ కూడా చాలా బాధపడ్డారు. మేము ముగ్గురు మా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ముసలోళ్ళు ఇల్లు కట్టుకోలేదు ఫ్రెండ్స్. ఇల్లు కట్టుకుంటే ఎంత బాగుంది. పాతిల్లు ఉంది కానీ అందరికి ఓటాలో వంచిచ్చింది. ఎవరిదాలో వంచిచ్చింది కానీ వద్దమ్మా ఇల్లు ఉండాలి, ఎవరికైనా ఇల్లు ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక ఇల్లు ఒక్క రూమ్ ఉన్నా చాలు. పెద్ద మనుషులు ముసలోళ్ళు అవుతుంటే మన గూట్లో మనం ఉండి ఉడకబెట్టుకొని చేతనైన నడిచి వండుకొని చేతగాన్నాడు వండుకున్నా ఏం కాదు కానీ మన ఇల్లు మనకు ఉంటేనే చాలా బాగుంటుంది. అవునా కదా ఫ్రెండ్స్? అడగండి, కామెంట్ చేయండి. నాకైతే అలానే అనిపిస్తుంది. మా ముసలోళ్ళని చూస్తే చాలా బాధపడ్డాను. నువ్వు ఇట్లా ఉండొద్దమ్మా, నువ్వు మంచిగా చేసుకోవాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి నేను అని మాట్లాడితే చెప్పేది. మాకు వచ్చిన పరిస్థితి నీకు రావద్దు బిడ్డ, మీరు మంచిగా కట్టుకోవాలి చేయాలని ఇద్దరికి పిల్లల వాళ్ళకి మాట్లాడేది. మంచిగానే ఉండేది మాతో. మా అత్త మామ అయితే మంచిగానే చూసుకునేది, మంచిగానే ఉండేది కానీ కాకపోతే ఇల్లు కట్టుకోలేదు. అందరి పొత్తుల బయట రేకుల షెడ్ వేసి వేసినాం. తర్వాత రూమ్ అందరం కలిసి రూమ్ కట్టించినాం. కానీ బాధపడ్డారు కొన్ని రోజులు చాలా ఇల్లు లేక. అట్లా ఎవరికి కావద్దు ఫ్రెండ్స్, ఇల్లు లేకుంటే ఉండొద్దు. ఏజ్ మీద పడుతుంటే ఏజ్ వస్తుంటే ఇల్లు కట్టుకోవాలి, మన ఇల్లు మనకు ఉండాలి. మనం ఉంచినా మనం బతికినా చేసినా మన ఇల్లు మనకుంటే అది వేరు ఉంటుంది. వాళ్ళకాడ ఉండరాదు కూడా ఆ ఏజ్లో. అట్లా ఉండేది మా పరిస్థితి మా ముసలోళ్ళ దగ్గర. అది గుర్తుకొస్తే ఒకసారి బాగా అనిపిస్తుంది. మంచిగానే చూసుకున్నాం మేము కూడా కానీ ముసలోళ్ళని చాలా. అట్లా జరుగుతుంది. కాకపోతే ఇల్లు ఉండాలండి, ఎవరికైనా ఇల్లు లేకపోతే బ్రతకొద్దు. వాళ్ళ దగ్గర ఆడతప్పుడే ఇల్లు రూమ్ కట్టుకోవాలి. అది మాకైతే దేవుని దయ వల్ల ఇంటికాడ ఇల్లు లేక ఇబ్బంది పడ్డాము మేమైతే. వదిలిన గురుస్తుంటే వదిలిన గిన్నెలు పెట్టుకునేది, వదిలిన బతులు పెట్టేది. రేకులు ఈ పెంక ఉన్నప్పుడైనా పాతిళ్ళు మాకు ఇచ్చిర్రు మా అత్త మామ. పాతిళ్ళు ఉన్నప్పుడు గురిసేది. మళ్ళీ ఆ పాతిళ్ళు గులగొట్టిన ఒకటి రేకులు వేసుకున్నాం. ఆ రేకులు వేసుకున్న మా చిన్నోని పెళ్ళి కాకముందుకు ఇల్లు గులగొట్టి అదే పిల్లర్స్ పెట్టుకొని కట్టుకున్నామంటే దానికి ఒకటి పెళ్ళి అయింది. పెళ్ళి చేసినాం, దాని నుంచి రేకులు వేసినాం 2 రూములు. వాళ్ళకి కురిసేది. అది బాగా మస్తు ఇబ్బంది పడ్డాం. పిల్లలు మేము బకెట్లు పెట్టుకునేది ఆడ ఈడ కురుస్తుంటే స్లాబ్ వేస్తే అయిపోయేది కదా అనిపించింది. 2-3 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం ఫ్రెండ్స్ ఇల్లు లేకుంటే. నిద్ర ఉండకపోయేది వర్షం వస్తే. మా చిన్న అబ్బాయికి అమ్మాయి పుట్టినప్పుడు నిద్రకి తీసుకొద్దామంటే ఆపరేషన్ అయింది. రూమ్ కురుస్తుంది, వర్షం ఫుల్ వస్తుంది, తీసుకొచ్చి ఏడ ఉంచుదాం అనుకొని ఆలోచించుకొని తర్వాత తీసుకొస్తామమ్మా అని చెప్పి. అట్లా ఉండే పరిస్థితి. మా పరిస్థితి చెప్పుకుంటే చాలా ఇది. ఇల్లు ఉండాలి. అన్ని వాళ్ళ ముంగట బయటోళ్ళ ముంగట ఇల్లు లేకపోతే ఇంత హీనంగా చూస్తారు తెలుసా. చాలా ఇజ్జత్ తీస్తారు.
కాకపోతే మన ఇల్లు మనకుంటే మనం పొలంలో నిలబడొచ్చు, బ్రతకొచ్చు. మనం సొంతంగా ధైర్యంగా పోవచ్చు, రావచ్చు. దేవుని దయ వల్ల అయితే 4 రూమ్స్ ఆపేసుకున్నాం. 2 రోజులు మంచిగా అయినాయి. ఆల వదిలిపెట్టుకున్నాం. నాకు చాలంత వరకు బాత్రూమ్‌లు అన్నీ కట్టుకున్నాం. కానీ ఇల్లు లేకుంటే ఎంత నరకం అంటే అంత బాధ అనిపించింది మాకైతే. ముసలోళ్ళని చూస్తే నాకట్లా ఇబ్బంది అనిపించింది. మళ్ళీ తర్వాత మేము కొన్ని రోజులు రేకుల ఇంట్లో ఉండే వరకు, కుడిసే వరకు చాలా ఇబ్బందయింది ఫ్రెండ్స్. అట్లా ఉండే మా పిల్లలు మేము చాలా ఇబ్బంది పడ్డాం ఇల్లు లేకుంటే. ఇంకా మాట్లాడేది చాలా ఉంది. కొంచెం మాట్లాడి పెడుతున్నా. అది ఏదో అట్లా అన్నీ వచ్చేసినాయి. అది ఎట్లా ఉన్నదో మరి ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. దానికి కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. ఏదైంది నాకు, ఓకేనా.